బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. తెలంగాణ 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి 2 వేర్వేరు నోటిఫికేషన్లు ఇస్తున్నట్టు షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల సంఘం ప్రకటించినట్లు 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఎన్నికల సీన్ మారుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం కనిపిస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్పై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రామ్లు అందిస్తారు. రామ్, తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. తెలంగాణ 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి 2 వేర్వేరు నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు షెడ్యూల్లో ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల సంఘం ప్రకటించినట్లు 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఎన్నికల సీన్ మారుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే 2 వేర్వేరు ఎన్నికలు జరిగితే తెలంగాణలో సీన్ మారుతుందని, అయితే 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరింత తాజా అప్డేట్స్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ వారన్. ఏఐసీ ఈ నెల 11వ తేదీన తెలంగాణలో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా కింద ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ సీట్లకి నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఇటీవల షెడ్యూల్ కూడా వచ్చింది. అయితే వాస్తవానికి ఈ నెల జనవరి 29న ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందులో ఈ ఎమ్మెల్సీ కోటా కింద జరిగే 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఒక కొత్త ట్విస్ట్ ఏర్పడిందని చెప్పి అనుకోవాలి. దానికి కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ సంయుక్త కార్యదర్శికి లేఖ కూడా రాసింది. ప్రతి సీటుకు 119 ఎమ్మెల్యేలు ఓటర్లే ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ బూతులు బ్యాలెట్ వేరేనంటూ అసెంబ్లీ సంయుక్త కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా లేఖ కూడా రాసింది. అయితే పదవీ కాలము ఒకటే ఉన్నా వేరువేరుగా ఈ ఎన్నికకు నిర్వహణకు ఆదేశించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. అయితే రాష్ట్రంలో తొలిసారిగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే వివరణ కోరుతూ ఈ ఈసీకి అసెంబ్లీ కార్యాలయం లేఖ కూడా రాసింది. అయితే ఇప్పుడు ఇదే కనుక జరిగితే 2 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం కనబడతా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ మిత్రపక్షం కలిపి 65 సీట్లని, బీఆర్ఎస్ పార్టీకి కేవలం 39 మంది మాత్రమే శాసనసభ్యులు ఉన్నారు. ఎంఐఎం 7 ఉన్నారు. ఈ విధంగా చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ సీట్ దక్కే అవకాశం లేదు. ఈ ఎన్నిక వ్యవహారంపై ఎన్నికల సంఘం ఇచ్చిన కొత్త ట్విస్ట్ పై తాజా పరిణామాల నేపథ్యంలో ఏ విధంగా ముందుకు పోవాలి, ఎలాంటి చర్యలు తీసుకునే దిశగా ఈ రోజు తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు హరీష్ రావు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లాంటి నేతలు కొంతమంది న్యాయ నిపుణులతో కూడా భేటీ అవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీగా ఏ విధమైన యాక్టివ్ చేయొచ్చు, దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని దానిపైన ఆశిస్తున్నారు. మొత్తం మీద ఇలాంటి ట్విస్ట్ దేశవ్యాప్తంగా కూడా ఇవే ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి తెలుస్తా ఉంది. మొత్తం దాదాపు 42 ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇలాంటి ట్విస్ట్లే ఉన్నాయని చెప్పి కూడా మనం తెలుసుకోవాలి. ఆనంద్, థ్యాంక్ యూ రామ్. తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. తెలంగాణ 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి 2 వేర్వేరు నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల సంఘం ప్రకటించినట్లు 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఎన్నికల సీన్ మారుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం కనిపిస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్పై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.